వెల్కమ్ టు మై ఛానల్ శ్రీచక్ర. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడడానికి కారణం, కరెక్ట్గా ఈ రోజుకి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 1 year అవుతుంది. 198 వీడియోస్ అయితే, షార్ట్స్ అయితే మొత్తం 198 198 వీడియోస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు 200 500 వ్యూస్ మాత్రం వచ్చాయి. అది చూసి చాలా సంతోషపడేదాన్ని. అలా నాకు వీలున్నప్పుడల్లా నాకు కొంచెం అనారోగ్య కారణంగా నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను. వీలున్నప్పుడల్లా చేసి పెట్టేదాన్ని. వాటిని కూడా మీరు ఆదరిస్తూ ఇప్పుడు ఒక్కొక్క వీడియోకి 6K 2K 3K ఇట్లా వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉందండి నన్ను ఆదరించినందుకు. అలానే ఇక మీదట కూడా నన్ను, నా శ్రీచక్ర ఛానల్ని ఆదరిస్తూ మన ప్రాచీన హిందూ సాంప్రదాయాల్ని, మన భగవంతుడి గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి నేను చదువుతూ తెలుసుకుంటూ మీకు తెలియజేస్తాను. నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఈ ఛానల్లోకి వెళ్దామా? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీచక్ర. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందామండి. రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అందువలన శివుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ద్వాదశ జ్యోతిర్లింగాలు, వాటి స్థానాలు తెలుసుకుందామండి. సోమనాథుడు సౌరాష్ట్రం, మల్లికార్జునుడు శ్రీశైలం, మహాకాలుడు ఉజ్జయిని, అమరేశ్వరుడు ఓంకార క్షేత్రం, కేదారేశ్వరుడు హిమాలయం, భీమశంకరుడు డాకిని, విశ్వేశ్వరుడు కాశీ, త్రయంబకుడు గౌతమి తీరం, వైద్యనాథుడు చితాభూమి, నాగేశ్వరుడు దారువనం, రామేశ్వరుడు సేతుబంధనం, వృషేశ్వరుడు శివాలయం. ఇవండి ద్వాదశ జ్యోతిర్లింగాలు, వాటి స్థానాలు. జై శ్రీకృష్ణ. ఓం నమ శివాయ.